ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ మోస్ట్ లీడర్లుగా మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఈ ఇద్దరు కూటమిలోనే ఉన్నారు. అనకాపల్లి జిల్లా శాసనసభ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో జనసేన తరపున కొణతాల రామకృష్ణ, ఆయన 2004 తర్వాత 20 ఏళ్ల తరువాత మళ్లీ అనకాపల్లిలో గెలిచారు. ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. దాంతో ఆయనకు 5 ఏళ్ల పాటు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. ఆనాటి ఉమ్మడి విశాఖ జిల్లాను ఆయన ఒంటి చేత్తో ఏలారు. అలా కొణతాల రాజకీయ వైభవం అప్పట్లో సాగింది. వైఎస్ఆర్ మరణం తర్వాత మాత్రం ఆయన చాలా కాలం ఇబ్బందులు పడ్డారు. వైసీపీలోకి వెళ్లి బయటకు వచ్చేశారు. టీడీపీలో కూడా కొద్ది కాలం పనిచేశారు. ఇక 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన 2024లో జనసేన పిలిచి టికెట్ ఇవ్వడంతో దశ తిరిగింది. మొదట్లో మంత్రి అవుతారని అనుకున్నారు. కానీ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తున్నారు అని చెబుతున్నారు. దాంతో కొణతాల వర్గీయులు ఆనందం వెల్లివిరుస్తోందట. అలాగే మరో సీనియర్ నేత విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. 2019లో ఓటమి చెందిన తర్వాత కళ రాజకీయ జీవితం విహీనమైపోయింది. 2024లో ఆయన మంత్రిగా చేస్తానంటే పోటీ అని ముందే చెప్పారని టాక్ నడిచింది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించిన కళా వెంకట్రావుకు ఇన్నాళ్లకు మంత్రియోగం దక్కబోతోంది అంటున్నారు. ఒకవైపు పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమితులు కావడంతో విజయనగరం జిల్లా మొత్తానికి ఏకతాటి మీద నడపాల్సిన బాధ్యతలు కూడా కళా వెంకట్రావు మీద ఉన్నాయని, అందుకే సీనియర్ని ఏరికోరి మరీ మంత్రిని చేస్తారని అంటున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అని కళా వెంకట్రావు కొణతాల ఈసారి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు వారికి జీవిత కాలానికి సరిపడా అచీవ్మెంట్ మంత్రి పదవి రూపంలో వరించబోతోంది. అదే సమయంలో ఇద్దరికీ మంత్రులుగా అవకాశాలు దక్కితే మాత్రం ఉత్తరాంధ్రలో కూటమి రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందంటున్నారు.